ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఆక్వా రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రపటానికి బ్లీచింగ్ చల్లారు. ఆక్వా రంగానికి ట్రంప్ అనే వైరస్ పట్టిందని, అది తొలగిపోవాలని కూడా నినాదాలు చేశారు. అమెరికా భారత్ సంబంధాలు మెరుగుపడాలంటే ట్రంప్ వైరస్ నాశనం కావాలన్నారు. ఇక భారత్పై ట్రంప్ విధించిన 25% సుంకం ఆక్వా రంగంపై పెను ప్రభావం చూపిస్తుందన్నారు. దీనిపై మరింత వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. భారత్ తనకు మిత్ర దేశం అంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇటు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిపై సుంకాల భారం అయితే విపరీతంగా మోపుతున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇటీవల 25% సుంకం విధించిన సందర్భంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులు అయితే ఇప్పటికే చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకం పైన కూడా ఇటు ఆక్వా మీద మరింత భారం పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఇక్కడ ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు ట్రంప్ విధించిన సుంకంపై ఇటు ఆక్వా రైతులకు ఏ విధంగా భారం అయ్యే అవకాశం ఉందంటారు? ట్రంప్ విధించింది మొత్తం 50% అండి. మొన్న 7వ తారీఖు నుంచి 25% అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 27 నుంచి మరి ఒక 20% అనడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రంగం బాగా కుదిలయ్యే పరిస్థితి. ఏదైనా వైరస్లు వచ్చినప్పుడు కొంతమంది దాన్ని దాటుకుని వెళ్ళటం ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ ట్రంప్ వైరస్ మటుకి ఏ రైతుని వదలకుండా చేసి అతలాకుతలం చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము నిన్న శ్రీనివాసవరం గారిని అలాగే మొన్న డిప్యూటీ స్పీకర్ గారిని ఇద్దరిని కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇది అంతర్జాతీయ విషయం కాబట్టి తక్షణమే పీయూష్ గోయల్ గారితో మాట్లాడి ఇది అలాగే ఇది పచ్చి సరుకు కాబట్టి నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేదు కాబట్టి దీనికి రైతుల మీద వెంటనే ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇది పడకుండా చూడమని కోరటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఏదైతే రూపాయన్నరకు సబ్సిడీ ఇస్తా అన్నారో కరెంటు జోన్లతో ఎకరాలతో సంబంధం లేకుండా కూడా తక్షణమే ఇస్తే రైతుకు చేదోడు ఆదోడుగా ఉంటుంది కాబట్టి లోటు బడ్జెట్ ఉన్నా కూడా తక్షణమే ఆ రెండు విషయాల్లోనూ రైతులకి ఒక ఓదార్పులాగా ప్రస్తుతం వెంటనే అమలు చేయాలని చెప్పి కోరటం జరుగుతుంది. అలాగే ట్రంప్ గారిని కూడా మేము ప్రపంచ దేశాలకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను, నేను యుద్ధాలను ఆపుతున్నాను అన్నటువంటి ట్రంప్, నోబెల్ బహుమతి కూడా నాకు కావాలనేటువంటి ట్రంప్ ఇక్కడ ఇన్ని లక్షల కుటుంబాలు ఇలాంటి ఆకస్మికంగా విధించిన ట్యాక్సుల వల్ల ఇన్ని లక్షల కుటుంబాలు రోడ్డును పడిపోవటం అన్నది ఆయనకి ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా అడగడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ రంగంలో ఒక్క ఆక్వా రైతులే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఆక్వా రంగంతో సంబంధించి 100% కూడా ప్రతి పౌరుడు ఆక్వా రంగంతో రిలేటెడ్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీని మీద లబ్ధి పొందుతాం కానీ జీవనోపాధి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యను పరిష్కరించి రైతులను మళ్ళీ గాడిన పడేటట్టు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. నాడు ఎలా ఉండేది, ఈ ఆక్వా సాగు నేడు ఎలా ఉంది? ఆక్వా సాగు ఎప్పుడు గత 12-13 సంవత్సరాల క్రితం ఉన్న రేటు కూడా దాని మీద కూడా ఈ రోజు రొయ్య ధర చూసుకుంటే 20-30 రూపాయలు తక్కువ ఉంటాం. అదే మేత ధర తీసుకుంటే అప్పట్లో తక్కువగా ఉన్న మేత ధర దాదాపు కేజీ 40-50 రూపాయలు ఉన్న మేత ధర ఈ రోజు 100 రూపాయలు దాటం. ఇటు మేత ధరలో ఇలాగే సీడ్ ధరలో కరెంట్ ధరలో పెట్టుబడి వ్యయం అంతా పెరిగిపోవటం, కానీ రొయ్య గిట్టుబాటు ధర మటుకి అక్కడ గత 13 సంవత్సరాల క్రితం ఏదో అయితే ఉందో ఆ రేటు కంటే ఇంకా 20 రూపాయలు తక్కువగా ఉండటం అన్నది ఈ ఒక్క కారణంలోనే ఆ రైతు ఏ విధంగా ఉన్నదన్నది ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాల్సిన విషయం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక అమెరికాకి ఎక్కువ శాతం చదువుతున్నారంటారు, అన్ని కంట్రీలతో పోల్చుకుంటే అమెరికాకి ఎక్కువ అంటారా లేదా ఏంటంటే? దాదాపు 60% అమెరికాకే పంపడం జరుగుతుంది, మిగతా 40% చైనా. మన కొత్తగా ఇలాంటి సమస్య వచ్చింది కాబట్టి యూకే కూడా మనకి 0% రాయితీతో ట్యాక్స్ తోటి యూకే ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ రోజు అమెరికా అయింది, రేపు చైనా అవ్వచ్చు, తర్వాత యూకే అవ్వచ్చు. కాబట్టి మేము ఎంపైడ వారిని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎక్కడైతే ఎక్స్పోర్ట్కి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా దీన్ని విస్తరింపజేసి ఇలా పూర్తిగా ఒక దేశం మీద ఆధారపడకుండా ప్రపంచ దేశాలు అన్నింటిలోని విస్తరించే విధంగాను, అలాగే డొమెస్టిక్ మార్కెట్లో ఖచ్చితంగా 140 కోట్లు ఉన్నటువంటి దేశ జనాభాలో 3 వంతులు నాన్ వెజ్ తింటారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దేశీయ వినియోగం కనుక పెంచేందుకు ప్రభుత్వాలు ఆ విధంగా మనకి సపోర్ట్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ రైతాంగ రంగం నిలబడుతుంది. దీని మీద ఆధారపడే కుటుంబాలు కూడా మేము కోరుకుంటాయి. కాబట్టి ఆ విధంగా కృషి చేయాలని కూడా మేము కోరుకుంటాం. ట్రంప్ నిర్ణయించిన ఇటు సుంకానికి అవుతాయి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులు అవుతాయి ఇప్పటికే చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారని, అమెరికాకి అవుతే 40 నుంచి 50 వరకు ఉన్న కౌంట్ మాత్రమే ఇటు అమెరికా దేశానికి ఎగుమతులు అవుతున్నాయి. కానీ అక్కడ ఉన్న మొత్తానికి ఇటు సుంకం భారంతో 80-100 కౌంటు కూడా ఇటు దళారీ వ్యవస్థ అయితే నిలువున దోపిడీ చేస్తుందన్న పరిస్థితి
కనిపిస్తుందన్నారు. రానున్న కాలంలో ఇటు ట్యాక్స్ కనుక ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించలేని ఎడల ఇటు రానున్న కాలంలో ఇటు ఆక్వా రైతులైతే క్రాప్ హాలిడే కూడా ప్రకటించే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.